నేను మీ ఉదయ్ భాస్కర్ని. తుఫాను బాధితులుగా అండగా ఉంటామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముక్కామల్లో తుఫాను దాటికి దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన మంత్రి దుర్గేష్ యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించిన పెరవల మండలం విద్యుత్ సిబ్బందిని అభినందించారు. అక్టోబర్ 29వ తేదీ బుధవారం పెరవల మండలం ముక్కామల గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలు, అరటి తోటలను పరిశీలించి ఎన్యూమరేషన్ జాగ్రత్తగా చేయాలని అధికారులకు సూచించారు. మోంతా తుఫాన్ దాటికి దెబ్బతిన్న ఇళ్లను, నేల కొరిగిన చెట్లను, స్తంభాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తుఫాను బాధితులకు అండగా ఉంటామని మంత్రి కందుల దుర్గేష్ రైతాంగానికి భరోసా ఇచ్చారు. పంట నష్టాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు, రైతులు అధైర్యంగా పడవద్దని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మోంతా తుఫాన్ దాటికి దెబ్బతిన్న ఇళ్లను, నేల కొరిగిన చెట్లను, స్తంభాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నిడదవోలు నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లపై చెట్లు పడిపోవటం, స్తంభాలు నేల కొరగడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఎక్కడైనా విద్యుత్కు అంతరాయం కలిగితే సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా మోంతా తుఫాన్ ఆపత్కాలంలో అధికార యంత్రాంగం పనితీరును మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రి వెంట తహసీల్దార్ నిరంజన్, ఎంపీడీఓ పద్మజ, ఇతర అధికారులు, అనధికారులు, కూటమి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.